నమస్తే, నా పేరు రెడ్డి. వెల్కమ్ టు ఛానల్ టెక్ సైడ్ తెలుగు. సో ఈరోజు మన వీడియోలో ఒక స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. సో అది వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ F62. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు ఈ రోజు ఫస్ట్ సేల్ అయితే ఉండే. సో ఫస్ట్ సేల్ వచ్చేసరికి మనకు అక్కడ ఆన్లైన్లో మనం పర్చేస్ చేయాలంటే మనము ఫ్లిప్కార్ట్ ఇంకా Samsung.com అయితే పర్చేస్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఆఫ్లైన్లో కావాలంటే మనమైతే రిలయన్స్ డిజిటల్ స్టోర్లో అయితే మనమైతే పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్మార్ట్ ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఈ వేరియంట్ వచ్చేసరికి మనకు 6/128 వేరియంట్ అయితే పర్చేస్ అయితే చేయడం జరిగింది నేను. సో ఇది ఎటువంటి స్పాన్సర్షిప్ వీడియో కాదు. సో నేనే నా పర్సనల్ మనీతో అయితే నేను పర్చేస్ అయితే చేయడం జరిగింది. సో ఇది మనకు మొబైల్ అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. సో మనకి ఇక్కడ ఛార్జర్ చూసుకున్నట్లయితే మనకు సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అని రాస్తుంది. సో దీని వాటేజ్ వచ్చేసరికి మనకు 25 వాట్ ఛార్జింగ్ ఉంది. సో మనకు ఒక మంచి స్పీడ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ కేబుల్ విషయానికి వస్తే మనకి ఇక్కడైతే టైప్ సి టు టైప్ సి అయితే ఉందన్నమాట. సో మనకి ఎందుకు ఇది ఇచ్చిందంటే మనకి ఇక్కడ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అవ్వడానికి. సో మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ అవుతుంది అనమాట. సో మన మొబైల్ వచ్చేసరికి మనకు పవర్ బ్యాంక్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. సో టైప్ సి టు టైప్ సి అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి మనకు 25 వాట్ ఛార్జర్ అవుతుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే బాక్స్ అయితే సైడ్కి పెట్టేసుకుంటా. సో నేను దాన్ని ఇప్పుడు కవర్ని అయితే పీకేద్దాము. సో నేనైతే ఆల్రెడీ దీని అయితే బూట్ అయితే చేశాను అనమాట. సో ఎందుకంటే రిలయన్స్ డిజిటల్లో పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు అయితే ఆబ్వియస్గా మనకైతే ఫోన్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు. ఎందుకంటే మనకు ఏదైనా డిఫెక్టివ్ పీస్ ఉందా లేకపోతే ఏమైనా డ్యామేజ్ ఉందా అని తెలుసుకోవడానికి అయితే వాళ్ళైతే ముందే బూట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అయితే ఆల్రెడీ బూట్ చేశాను అనమాట. సో మనకి డిస్ప్లే వచ్చేసరికి చాలా వండర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అనమాట. సో మనకి ఇక్కడ ఇన్ఫినిటీ నాచ్ అయితే ఉందన్నమాట. సో టోటల్గా వచ్చేసరికి ఇది ఒక వండర్ఫుల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సో దీన్ని బ్యాటరీ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మనకు 420 నిట్స్ అనమాట. సో మనకు జనరల్గా స్మార్ట్ ఫోన్స్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి మనకు 1200 నిట్స్ 1300 నిట్స్ ఉంటుంది. సో కంపారిటివ్లీ చూసుకుని అయితే మనకు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ నేను ఇంతకుముందు అయితే నేను సన్లైట్లో అయితే ఒకసారి యూజ్ చేశానంటే మొత్తం కాదు, ఒకసారి జనరల్గా ఒకసారి వెళ్ళి అయితే చూశాను అనమాట. సో అక్కడ చూసినట్లయితే నాకైతే ఎటువంటి తక్కువ బ్రైట్నెస్ అయితే ఏమనిపించలేదు. సో నాకైతే మంచి పర్ఫెక్ట్ బ్రైట్నెస్ అయితే అనిపించింది. సో చాలా రీడబుల్గా అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 9825 ప్రాసెసర్. సో మనకి ఇక్కడ చాలా మంచి ప్రాసెసర్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకైతే కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే రావడం అయితే జరిగింది. సో నేనైతే 3 to 4 యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ అయితే చేశాను అనమాట. సో మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్ కూడా అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాను కానీ నాకైతే అన్ఇన్స్టాల్ చేయడానికి రాలేదు. సో కొన్ని ఉన్నాయి అన్ఇన్స్టాల్ చేయలేము. సో జనరల్గా అయితే నెట్ఫ్లిక్స్ అయితే మనం వాడతాం కాబట్టి అన్ఇన్స్టాల్ చేయకుండా ఏం కాదు. సో మనకి ఇది వచ్చేసరికి One UI 3.1 తోటి నడుస్తుంది. సో ఇది ఒక లేటెస్ట్ వన్ UI అయితే చెప్పుకోవచ్చు. సో అప్పటిదాకా మీరు ఈ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూడండి. ఒకసారి ఇక్కడ మనం రైట్లో చూసినట్లయితే మనకైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవుతుంది అనమాట. సో మనకు ఇది సూపర్ AMOLED డిస్ప్లే అయినా సరే మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. సో మనకైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవుతుంది. సో మనకి చాలా క్విక్ రెస్పాన్స్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇంకా ఎనేబుల్ చేసుకోలేను కాబట్టి మీకు అంత క్లియర్గా అర్థం కాదు. కానీ జనరల్గా అయితే మనకు సైడ్ మౌంటెడ్ అండ్ ఫిజికల్ ఉంటే చాలన్నమాట. సో మనకు బ్యాక్ ఉన్నా సరే మనకు సైడ్ మౌంటెడ్ ఉన్నా సరే మనకైతే ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ కెమెరా మాడ్యూల్ వచ్చేసరికి మనకైతే 64+12+5+5. సో డీసెంట్ కెమెరా సెటప్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ 2+2 కాకుండా మనకైతే ఇక్కడ 5+5 మెగాపిక్సెల్స్ కెమెరా అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ టాప్లో వచ్చేసరికి మనకైతే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అవుతుంది. సో మనకి బాటమ్ వచ్చేసరికి నా ఫేవరెట్ హెడ్ఫోన్ జాక్ అవుతుంది అనమాట. సో మనకైతే టైప్ సి కేబుల్ టైప్ సి పోర్ట్ అవుతుంది. సో ఒక స్పీకర్ గ్రిల్ అవుతుంది. సో ఇది స్టీరియో స్పీకర్ కాదు, జస్ట్ మోనో స్పీకర్ అవుతుంది అనమాట. సో మనకైతే డాల్బీ సౌండ్ వస్తుందని అయితే ఒక ఫీచర్ లాగా అయితే ఉంది. సో సింగిల్ స్పీకర్ తోటి అయితే ఒక డాల్బీ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది స్మూత్ ఉంది, 60 Hz రిఫ్రెష్ రేట్ అవుతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. సో చాలా బటర్ స్మూత్ అయితే అనిపిస్తుంది. సో అండ్ ఇప్పుడు కెమెరా చూసినట్లయితే మనకైతే చాలా యాంపుల్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ వీడియో మోడ్లో చూసుకున్నట్లయితే మనకు స్లో మోషన్ అవుతుంది, సూపర్ స్లో మోషన్ అవుతుంది. జనరల్గా మనకి ఇక్కడ నైట్ విజన్ అవుతుంది, మ్యాక్రో లెన్స్ ఉంది మనకు. ఇంకా ఏఐ ఉంది మనకైతే ఇక్కడ AR డూడల్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ప్రో మోడ్ అవుతుంది ఫొటోస్లో. సో ఇక్కడ మనకైతే IS చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఇక్కడ అపర్చర్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎక్స్పోజర్ కానీ ఆటో ఫోకస్ కానీ ఎలాంటి వైట్ బ్యాలెన్స్ కానీ మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ వీడియో ప్రో మోడ్కి వస్తే ఇక్కడ వీడియో చూడాలంటే మనకైతే మోడ్లోకి వెళ్ళి వీడియో ప్రో మోడ్లో చూసుకున్నట్టయితే మనకైతే ఇంకా సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే కొంచెం
ఇష్యూ ఉంది. సో మనకి బ్యాడ్ లైట్ ఉంది కాబట్టి సో అదైతే బ్లర్ అవుతుంది అనమాట. సో మనకైతే ఓవరాల్గా ఈ ఫోన్ వచ్చేసరికి మనకైతే ఒక డీసెంట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు, డీసెంట్ కంటే అబవ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అన్ని స్పెసిఫికేషన్స్ టాప్లో అవుతున్నాయి అనమాట. బ్యాటరీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ అవుతుంది. ఫ్రంట్ కెమెరా అయితే మనకు నాకు తెలిసి ఒక 32 మెగాపిక్సెల్ 32 మెగాపిక్సెల్ కెమెరా అవుతుంది అనమాట. సో మనకు బ్యాక్లో కూడా 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అవుతుంది. సో దీని వెయిట్ వచ్చేసరికి మనకైతే 220 grams అనమాట. సో జనరల్గా చాలామంది అంటున్నారు సో వెయిట్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుంది, సో మనం ఇది అంత 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 కంఫర్టబుల్గా ఉంటుంది అంటారు. కానీ సో నాకైతే మంచి బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది వెయిట్ అయితే. సో ఇక్కడ కింద ఎక్కువ వెయిట్ కానీ పైన ఎక్కువ వెయిట్ కానీ అనిపిస్తలేదు. సో బ్యాలెన్స్డ్ వెయిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఏదైనా యాప్ లాంచింగ్ కూడా అయితే చాలా క్విక్గా ఉందని చెప్పుకోవచ్చు. సో నేను అయితే బేసిక్ యాప్సే ఓపెన్ చేస్తున్నాను. సో అంత డిఫరెన్స్ అయితే తెలియదు. సో నేను ఈ కంప్లీట్ కంపారిజన్ కాదు కానీ ఒక మంచి కంప్లీట్ రివ్యూ అంటే ఎంత పర్ఫార్మెన్స్ ఎంత ఫాస్ట్ ఉంది, ఎంత ఓపెనింగ్ కానీ ర్యామ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రాసెసర్ స్పీడ్ కానీ కెమెరా టెస్టింగ్ కానీ అయితే ఇంకొక కంప్లీట్ రివ్యూ వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ఆ వీడియో వచ్చేసరికి ఒక 2 to 3 days అయితే నేనైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఐ మీన్ మనకి హెడ్ ఫోన్ జాక్ వచ్చేసరికి మనకి హెడ్ ఫోన్ జాక్ చూసి నాకు గుర్తొచ్చింది. సో మనకైతే అందులో అయితే హెడ్ ఫోన్ జాక్ అయితే ఐ మీన్ ఇయర్ ఫోన్స్ అయితే లేవు అనమాట. సో ఇయర్ ఫోన్స్ అయితే బండిల్ లేదు బాక్స్లో. సో మనము అండ్ దాంతోపాటు మనకైతే ఎటువంటి కేసు అయితే రాలేదన్నమాట. సో మనకైతే ప్రొటెక్టివ్ కేసు అయితే ఎటువంటిది అయితే లేదు మనకు. కానీ ఫ్లిప్కార్ట్లో మనం అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా చూసుకుంటే అయితే మనకు 200 రూపీస్ నుంచి అయితే బ్యాక్ కేసు అయితే ఉందన్నమాట. సో ఇంకా మనకు ఈ మొబైల్లో వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ 11 తోటి అయితే నడుస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఆండ్రాయిడ్ 11 అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఆండ్రాయిడ్ 11తో పాటు మనకైతే One UI 3.1 అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు జనరల్గా మనము A71 సిరీస్ కానీ A71 ఫోన్ కానీ సామ్సంగ్ గెలాక్సీ A71 కానీ A51 కానీ అవి చూసుకున్నట్లయితే మనకైతే One UI 2.5 అవుతుంది. మనకు One UI 3.1 రావడం అనేది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట దీని ఫీచర్స్ ఇంకా అన్బాక్సింగ్. సో దీని కంప్లీట్ రివ్యూ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.